Good morning, everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్ అపాయింట్మెంట్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మరి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఆగస్టు 2వ తారీఖు ప్రాధాన్యత గురించి ఒక 4 అంశాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు ఒక 4 మహానుభావుల తాలూకా పుట్టినరోజు. అందులో ఒకరు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్, షార్ట్కట్లో పిసి రాయ్ అని పిలుస్తాం. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అనేటటువంటి భారతదేశపు మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీని ఈయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఇతని పేరు మీద పిసి రాయ్ అవార్డ్స్ కూడా ప్రతి సంవత్సరము రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇండియన్ కెమికల్ సొసైటీ వారు ఇస్తున్నారు. అయితే ఇక్కడ పిసి రాయ్ వేరు, బిసి రాయ్ అని ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయన ఇండియన్ ఫిజిషియన్ అండ్ పొలిటీషియన్, డాక్టర్ బిసి రాయ్ అని పిలుస్తాం. బిధాన్ చంద్ర రాయ్, ఇతను వెస్ట్ బెంగాల్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. డాక్టర్ బిసి రాయ్ అవార్డ్స్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఎవ్రీ ఇయర్ జూలై 1వ తారీఖున నేషనల్ డాక్టర్స్ డే రోజు ప్రదానం చేయడం జరుగుతుంది. సో పిసి రాయ్ వేరు, బిసి రాయ్ వేరు, ఈ డిఫరెన్స్ గుర్తించండి. అలాగే రెండో వ్యక్తి పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు మీ అందరికీ తెలిసిందే. మన భారత జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి తెలుగు వ్యక్తి. ఇతన్ని జెండా వెంకయ్య అని, అలాగే వజ్రాల వెంకయ్య అని కూడా పిలుస్తారు. జెండా వెంకయ్య అని ఎందుకు పిలుస్తారో మీ అందరికీ తెలిసిందే. కానీ వజ్రాల వెంకయ్య, డైమండ్ వెంకయ్య అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈయన ఖనిజాల అన్వేషణ కోసం భూగర్భ పరిశోధనలు కూడా విశేషంగా నిర్వహించారు. అలాగే వ్యవసాయ శాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. అలాగే జాతీయ పతాకం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. అలాగే 1906లో కలకత్తాలో దాదాబాయి నౌరోజీ గారి అధ్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రేరణ పొంది మన భారతదేశానికి కూడా ఒక జాతీయ పతాకాన్ని రూపొందించాలనేటటువంటి తపనతోటి ఈయన జాతీయ పతాకాన్ని రూపొందించి 1921లో గాంధీజీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి విజయవాడ వచ్చినప్పుడు అక్కడ బహూకరించడం జరిగింది. అలాగే ఈ 1906 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడే మొట్టమొదటిసారిగా మన జాతీయ పతాకాన్ని మేడం బికాజీ కామా గారు ఎగురవేయడం జరిగింది. సో ఆ జాతీయ జెండాని రూపొందించినటువంటి వ్యక్తులు సచీంద్ర ప్రసాద్ బోస్ అండ్ హేమచంద్ర కనుంగో. అప్పటికి పింగళి వెంకయ్య గారు రూపొందించలే. అలాగే రెండో విషయం, ఈయనకు సంబంధించి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణాఫ్రికాలో రెండో బోయర్ల యుద్ధం జరిగినప్పుడు 1899, 1902లో బ్రిటిష్ సైన్యం తరపున సైనికుడిగా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఈయన. సో ఇదే అంశాన్ని మనకి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 2023 ఎగ్జామ్లో దక్షిణాఫ్రికాలో ఆంగ్లో బోయర్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ తరపున బ్రిటిష్ సైన్యంలో సైనికుడిగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు అనేటటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఈయనకు సంబంధించి ఇవి ముఖ్యమైన అంశాలు. రెండోది బళ్ళారి రాఘవ గారు. ఈయన ప్రముఖ రంగస్థల నటులు. ఈయన అసలు పేరు బసప్ప. ఇతను దీనబంధు కబీర్ అనేటటువంటి నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉండేటప్పుడు గాంధీజీ గారు అక్కడికి వెళ్ళి వీక్షించి ఈయన్ని ఎప్రిసియేట్ చేయడం కూడా జరిగింది. సో ఆయన తాలూకా జన్మదినం కూడా ఆగస్టు 2వ తారీఖు. ఇక నెక్స్ట్ మల్లాది సుబ్బమ్మ అనేటటువంటి ఒక స్త్రీవాద రచయిత్రి. ఈవిడ స్త్రీ స్వేచ్ఛ అనేటటువంటి పత్రికా సంపాదకులు కూడా.
సో ఈవిడ తాలూకా జన్మదినం కూడా ఆగస్టు 2. అయితే ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ కాదు. ఈవిడ గురించి ఒక 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనకి 1994 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ సేల్ని ప్రొహిబిట్ చేసినప్పుడు దానికి కారణమైనటువంటి యాంటీ లిక్కర్ మూమెంట్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఈవిడే, మల్లాది సుబ్బమ్మ గారు. అయితే ఇక్కడ మల్లాది సుబ్బమ్మ వేరు, దువ్వూరి సుబ్బమ్మ వేరు. దువ్వూరి సుబ్బమ్మ గారు మనకి 1930లో శాసనోల్లంఘన ఉద్యమం జరిగినప్పుడు జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి ఆంధ్ర మహిళగా మనం ఏపీ హిస్టరీలో చదువుకుంటాం. సో మల్లాది సుబ్బమ్మ, దువ్వూరి సుబ్బమ్మ ఇద్దరు వేరు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తాం. నెక్స్ట్ ఇంకొక అంశం కూడా ఆగస్టు 2వ తారీఖున జరిగింది 1858లో. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఆగస్టు 2వ తారీఖున చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకా పరిపాలన భారతదేశంలో అంతమై ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. అయితే ఆ విక్టోరియా మహారాణి ప్రకటన ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించినటువంటి పరిపాలనా అధికారాన్నంతటినీ కూడా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళినటువంటి రోజు 1858 నవంబర్ 1. దాన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అని చెప్తాం. కానీ చట్టం చేసినటువంటి రోజు మాత్రం 1858 ఆగస్టు 2వ తారీఖు. ఇక్కడ ఇంకొక విషయం, ఇందాక ముఖ్యమంత్రి గురించి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గురించి చదివాము. ఈ సందర్భంగా భారతదేశంలో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపు 24 ఇయర్స్ నుంచి ఆయన సీఎంగా ఉన్నారు. పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం రాష్ట్రానికి. ఓకే, మరి మన అసలు టాపిక్లోకి వచ్చినట్టయితే దీంట్లో మొట్టమొదటి అంశంగా నీతి ఆయోగ్ గురించి చర్చించుకుందాం. నీతి, NITI, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఈ నీతి ఆయోగ్ అనేటటువంటి వ్యవస్థని ప్రణాళికా సంఘం స్థానంలో మనం 1950లో ప్రణాళికా సంఘాన్ని ప్రారంభించుకున్నాం. దీని స్థానంలో 2015 జనవరి 1వ తారీఖు నుంచి మన భారతదేశంలో అమలు చేసుకుంటున్నాం. సో ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే సహకార సమాఖ్య అనేటటువంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడినటువంటి ఒక మేధావుల కూటమి, థింక్ ట్యాంక్ లేదా నాలెడ్జ్ హబ్ అని పిలుస్తాం. అంటే విధానాల రూపకల్పనలో రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేసి వారి తాలూకా సూచనలు సలహాలు కూడా తీసుకొని వాటికి కూడా మార్గదర్శకత్వం చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపింపజేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక కొత్త వ్యవస్థ ఇది. మరి దీని తాలూకా స్ట్రక్చర్, సభ్యులు ఎంతమంది ఉంటారు, ఈ వివరాలు ఒకసారి చూసినట్టయితే దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి కొనసాగుతారు. వైస్ చైర్మన్గా సుమన్ బేరీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. అలాగే CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా BVR సుబ్రహ్మణ్యం గారు పనిచేస్తున్నారు. మరి దీని తాలూకా మొట్టమొదటి వైస్ చైర్మన్ చూసినట్టయితే అరవింద్ పనగారియా గారు. ఈయనే ఇప్పుడు మనకి 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. మరి దీని తాలూకా సభ్యుల్ని ఒకసారి చూస్తే దీని ప్రారంభంలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఒక CEO, 5 ఫుల్ టైం మెంబర్సు, 2 పార్ట్ టైం మెంబర్సు, అలాగే 4 ఎక్స్ అఫీషియో చైర్మన్స్, అలాగే కొంతమంది స్పెషల్ ఇన్వైటీస్, ప్రత్యేక ఆహ్వానితులు ఉండేవారు. కానీ దీని తాలూకా కంపోజిషన్లో రీసెంట్గా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రస్తుతం దీంట్లో ఉండేటువంటి సభ్యులను చూస్తే 1 చైర్మన్ ప్రధానమంత్రి, 2 వైస్ చైర్మన్, 3 CEO, అలాగే 4 ఫుల్ టైం మెంబర్సు, 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్, పదవిరీత్యా సభ్యులు అంటాము. అలాగే 11 మంది ప్రత్యేక ఆహ్వానితులు, ప్రస్తుతం పార్ట్ టైం మెంబర్స్ లేరు. ఇకపోతే
నీతి ఆయోగ్ పాలక మండలి అనే ఒక సెపరేట్ ఇంటర్నల్ బాడీ కూడా నీతి ఆయోగ్లో ఉంది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్. దీంట్లో ఎవరు మెంబర్స్గా ఉంటారనేది ఒకసారి చూద్దాం. ఇందులో చైర్మన్, ప్రధానమంత్రి, వైస్ చైర్మన్, CEO, 4 పూర్తికాల సభ్యులు, 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ పదవిరీత్యా సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు. వీళ్లతో పాటుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు. అలాగే శాసనసభ కలిగినటువంటి కొన్ని యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, దీని తాలూకు ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. అలాగే అండమాన్ నికోబార్ దీవులు మొదలగు యూనియన్ టెరిటరీస్ తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా సభ్యులుగా ఉంటారు. సో ఇది దీని తాలూకా స్ట్రక్చర్. మరి దీని సమావేశాలని టీమిండియా సమావేశాలుగా కూడా పిలుస్తాం, వ్యవహరిస్తాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కి మధ్య ఏంటి డిఫరెన్సెస్ అనేది మనం ఒక 4 మాటల్లో చెప్పుకుందాం. ప్రణాళికా సంఘానికి నిధులు కేటాయించేటటువంటి అధికారం ఉండేది రాష్ట్రాలకు కానీ వివిధ సంక్షేమ పథకాలకు కానీ. కానీ అటువంటి అవకాశము, అధికారము నీతి ఆయోగ్లో లేదు. రెండోది, 8 మంది ఫుల్ టైం మెంబర్స్ ఉండేవారు ప్రణాళికా సంఘంలో. కానీ నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ తగ్గారు. అలాగే అక్కడ మెంబర్ సెక్రటరీ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం దాని డెసిగ్నేషన్ని మార్చి CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్ అని పిలుస్తున్నాం. అలాగే ప్రణాళిక సంఘం అంతా కూడా కేంద్రీకృతమైనటువంటి విధానాలు అవలంబించేవారు. కానీ ఇప్పుడు డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, సహకార సమాఖ్య అనేటటువంటి కాన్సెప్ట్స్ దీంట్లో మనకి ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే ఇవి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక విషయం, ఇందాక యూనియన్ టెరిటరీస్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి యూనియన్ టెరిటరీస్. ఒక 5 యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అవేంటంటే అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడక్ అండ్ పాండిచ్చేరి. మరి మిగిలిన యూనియన్ టెరిటరీస్ ఏవైతే 3, మొత్తం 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా మన భారతదేశంలో. సో మిగిలినవి చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్. ఈ 3ంటికి ఉండేటటువంటి పరిపాలకుల్ని అడ్మినిస్ట్రేటర్స్ అని పిలుస్తాం. సో లెఫ్టినెంట్ గవర్నర్స్ వేరు, అడ్మినిస్ట్రేటర్స్ వేరు. అన్ని యూటీల్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉండరు. సో అది జస్ట్ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC గురించి. పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా మరొకసారి సౌరవ్ గంగూలీని అపాయింట్ చేయడం జరిగింది. మరి మహిళల కమిటీ చైర్మన్గా క్యాథరిన్ క్యాంప్బెల్, ఈవిడ న్యూజిలాండ్ క్రికెటర్. నెక్స్ట్, UGC చైర్మన్గా వినీత్ జోషిని అపాయింట్ చేశారు. ఈ మధ్య FAC ఇచ్చారు ఈయనకి. అలాగే నెక్స్ట్, AP నూతన ప్రధాన కార్యదర్శి K. విజయానందని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ కోర్ట్ జాబ్స్ ఎగ్జామ్స్లో అప్పటి AP ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం AP నూతన ప్రధాన కార్యదర్శి K. విజయానంద్. అలాగే నెక్స్ట్, CPM కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ నూతన ప్రధాన కార్యదర్శిగా MA బేబీ, మరియం అలెగ్జాండర్ బేబీ ఫ్రమ్ కేరళ, ఇతన్ని ఎన్నుకున్నారు. ఈ CPM 24వ అఖిల భారత మహాసభలు ఈ మధ్య మధురైలో జరిగాయి. నెక్స్ట్, 55 రోజుల సముద్ర ప్రదక్షిణ, దీని గురించి తెలుసుకుందాం. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి 11 మంది మహిళా అధికారులతో కూడినటువంటి ఒక బృందం సముద్రం గుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చి వరల్డ్ రికార్డ్ నెలకొల్పనున్నారు. ఆ సాహస యాత్ర పేరే సముద్ర ప్రదక్షిణ. ఇందులో వీరు వాడినటువంటి ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెస్సెల్
నౌక పేరు త్రివేణి. త్రివేణి అనే నౌకలో ముంబై నుంచి బయలుదేరి ఈ సముద్ర ప్రదక్షిణ 55 days అనే యాత్రను చేపట్టనున్నారు. నెక్స్ట్ సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీనికి నూతన చైర్మన్గా తుహిన్ కాంత పాండే అనే అతన్ని 3 సంవత్సరాల కాలానికి నియమించారు. ఈ సెబీ అనేది ముంబైలో ఉంది, 1988లో ప్రారంభమైంది. అయితే ఈ సెబీకి మొట్టమొదటి మహిళా చైర్మన్ మాధవి పురి బచ్. ఈవిడ పదవీ కాలం ముగియడంతో ఈ తుహిన్ కాంత పాండేని అపాయింట్ చేశారు. అయితే ఈ సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE గురించి ఒక 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇది 1875లో ఏర్పాటు చేయబడింది. మన భారతదేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఈ BSE. నెక్స్ట్ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది అమెరికాకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ. దీనికి డైరెక్టర్గా కశ్యప్ పటేల్ అనే అతన్ని నియమించారు. దీనిలాంటిదే మన భారతదేశంలో CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సూద్. అలాగే ఇంకొక నిఘా సంస్థ RAW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీని డైరెక్టర్ రవి సిన్హా. అలాగే NIA, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దీని డైరెక్టర్ సదానంద్ దాటే. నెక్స్ట్ నావికా సాగర్ పరిక్రమ 2. ఇది ఒక యాత్ర. ఈ భారత నౌకాదళ కమాండర్లు దిల్నా అండ్ రూపా అనేటటువంటి వీళ్ళిద్దరు కమాండర్లు ఈ యాత్రని INS తరణి అనేటటువంటి నౌకలో దక్షిణ అమెరికా దక్షిణ కొన అయినటువంటి కేప్ హార్న్ని దాటడం జరిగింది విజయవంతంగా. సో ఈ యాత్ర పేరే నావికా సాగర్ పరిక్రమ 2. మరి ఇప్పుడు కేప్ హార్న్ గురించి చదువుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. దాని గురించి కూడా ఒక 2 మాటలు తెలుసుకుందాం. కేప్ హార్న్ అనేది దక్షిణ అమెరికాలో ఉండే అగ్రము. మరి కేప్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ ఆఫ్ స్టార్మ్స్, తుఫానుల ఆగ్రము అని పిలుస్తాం. ఇది దక్షిణ ఆఫ్రికాలో ఉంది. సో మనకి భారతదేశానికి సముద్ర మార్గం గుండా పోర్చుగీస్ నావికులు సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి వచ్చేటప్పుడు ఈ తుఫానుల ఆగ్రహం గుండా వచ్చేవారు.